పూర్వం మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు అక్బర్ తన రాజ్యంలోని ప్రజలు ఎలా జీవనం కొనసాగిస్తున్నారో తెలుసుకుందామని పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన ఓ గ్రామంలో అడుగుపెట్టాడు. అక్కడ ఆయన్ను ఒక విషయం ఆకర్షించింది. ఓ మహిళ తన ఇంటి పనంతా తానే చేసుకుంటూ రోజంతా ఏదో ఒక పని చేసుకుంటూనే కనిపించింది. కొన్ని రోజుల తర్వాత మహారాజు గారు తన రాజ్యానికి చేరుకున్నారు. వెంటనే మహారాణి వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న పరిచారికలందరినీ పనిలోంచి తొలగించారు. ఇకపై తన పనులన్నీ సొంతంగా చేసుకోవాలని మహారాణి గారిని ఆదేశించారు. మహారాణి గారు తన వల్ల కాదని రాజుగారికి చెప్పింది. కానీ రాజుగారు వినలేదు. గ్రామీణ మహిళ అన్ని పనులు చేసినప్పుడు నువ్వెందుకు చేసుకోలేవని వాదించారు. తన మాటను ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పి వెళ్ళిపోయారు. మహారాణి గారు తన పనులు తాను చేసుకోవడం ప్రారంభించారు. కొన్ని రోజులు గడిచాయి. రాణిగారికి తన పని చాలా కష్టంగా అనిపించింది. ఎలాగైనా ఈ సమస్య నుంచి తను బయటపడాలనుకుంది. బీర్బల్ దగ్గరికి వెళ్ళి తనకి సహాయం చేయమని కోరుతుంది. బీర్బల్ ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని ఆలోచించారు. కొన్ని రోజుల తర్వాత మహారాజు గారు తన భవనం ముందున్న తోట వద్దకు వెళ్ళారు. అక్కడ మొక్కలన్నీ వాడిపోయి కనిపించాయి. అక్బర్ ఆ తోటమాలిని పిలిపించి చీవాట్లు పెట్టాడు. ఈ మొక్కలు చూడు ఎలా వాడిపోయాయో, వీటిని నీళ్లు పోయకుండా ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు. ప్రభు, మన్నించండి, మొక్కలకు నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదని బీర్బల్ చెప్తేనే నేను మానుకున్నాను. ఇందులో నా తప్పేమీ లేదు అని తోటమాలి వివరంగా చెప్పాడు. మహారాజు గారు బీర్బల్ని తన ఆస్థానానికి పిలిపించారు. బీర్బల్, నువ్వెందుకు ఇలా చేశావు? మొక్కలకు నీళ్ళు వద్దని ఎందుకు చెప్పావు అని అడుగుతారు. మహారాజా, అడవిలోని చెట్లకు మొక్కలకు ఎవరూ నీళ్లు పోయారు కదా, వాటిని సంరక్షించేవారు కూడా ఎవరు ఉండరు. కానీ అవి బాగానే బ్రతుకుతున్నాయి. అలాంటప్పుడు మన తోటలోని మొక్కలకు చెట్లకు మాత్రం ప్రత్యేకంగా నీళ్లు పెట్టడం ఎందుకని నేనే వద్దు అని చెప్పానని సమాధానం చెప్తాడు. మహారాజు గారు వెంటనే అడవిలో పెరిగే మొక్కలకు మన ఉద్యానవనంలో పెరిగే మొక్కలకు తేడా లేదా అని బీర్బల్ను ప్రశ్నిస్తాడు. వెంటనే బీర్బల్, మహారాజా, గ్రామంలో ఉన్న మహిళలకు మన మహారాణి గారికి తేడా ఉంది కదా. గ్రామంలోని మహిళలకి తమ పని తాము చేసుకోవడం చిన్ననాటి నుండే అలవాటు. మరి మన మహారాణి గారిని గ్రామంలోని మహిళలతో పోల్చడం సరైనది కాదు అని చెప్తాడు. మహారాజు గారు తను చేసిన తప్పేంటో తెలుసుకున్నారు. మరుసటి రోజు నుండి రాజమహల్కి పరిచారికల్ని పనిలోకి వచ్చారు. తెలివిగా తన సమస్యను పరిష్కరించిన బీర్బల్కు మహారాణి గారు కృతజ్ఞతలు తెలిపారు.